హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటి భోజనం. నేను మీ ఆశచ్యుతి. కూరలు చేసేంత టైం లేనప్పుడు, ఓపిక లేనప్పుడు మనం ముద్దపప్పు చేసి దాంట్లోకి ఏదైనా పచ్చడి చేస్తూ ఉంటాము. అయితే అలాంటి ముద్దపప్పులోకి మంచి కాంబినేషన్ అయిన పచ్చడిని ఈరోజు చూపిస్తున్నానండి. ఇది తినడానికి ఎంత రుచిగా ఉంటుందో ఆరోగ్యానికి కూడా అంతే మంచిదండి. ఇప్పుడు దీనికోసం నేను స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకుంటున్నాను. దీంట్లోకి 7-8 వరకు పచ్చిమిర్చిని తీసుకుంటున్నానండి. ఈ పచ్చిమిర్చిని కొంచెం ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. లేదంటే వేయించుకునేటప్పుడే గరిటెతోటి ఈ విధంగా అనుకున్న పేలకుండా ఉంటాయి. సో ఈ విధంగా అవి వేగిన తర్వాత తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు కూడా ధనియాలు వేసుకోవాలి. ఆల్రెడీ మనం వేసుకున్న నూనె అనేది సరిపోతుందండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. నూనె ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి ఇవి వెంటనే వేగిపోతాయి. దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా వేసుకొని ఒకసారి కలిగి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత 3 టమాటాలను పండినవి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. మనం తీసుకున్నటువంటి పచ్చిమిర్చి కారానికి తగినట్టుగా మిగతా వాటన్నిటినీ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ టమాటాలు ఉల్లిపాయలు అన్నిటినీ కూడా చక్కగా గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. అలాగే కొంచెం సేపు అయిన తర్వాత మూత పెట్టేసేసుకొని మగ్గించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి గరిటెతోటి కలుపుకుంటూ ఈ టమాటాలు మొత్తం కూడా చక్కగా వేగిపోయేంత వరకు చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల పచ్చడికి మంచి రుచి మాత్రమే కాదండి, చాలా రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా టమాటాలు సగం వరకు మగ్గిపోయిన తర్వాత ఈ స్టేజీలో మీకు కావాల్సి వస్తే ఒక పావు కట్ట వరకు కూడా కొత్తిమీరని శుభ్రంగా కడిగేసేసి వేసుకోవచ్చండి. అయితే కొత్తిమీర వేయటం వల్ల ఈ పచ్చడి టేస్ట్ మొత్తం కూడా మారిపోతుంది. కాబట్టి మీకు ఇష్టమైతే మీ దగ్గర ఉన్నట్లయితే అది వేసుకొని చేసుకోండి. లేదంటే ఒట్టిగా ఇలా చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి మగ్గిపోయాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పచ్చడి చేసుకోవడానికి మనం రోల్ తీసుకోవాలి. సో రోల్ లేని వాళ్ళు ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే దీంట్లోకి 4-5 పెద్ద వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు సన్నగా ఉన్నాయి కాబట్టి 7-8 వరకు తీసుకున్నాను. వాటి సైజుని బట్టి మీరు కొంచెం తగ్గించి పెంచి చేసుకోండి. ఆ తర్వాత వేయించి పక్కన పెట్టుకొని చల్లార్చుకున్నటువంటి టమాటాలు ధనియాలు మొత్తాన్ని కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది. మనకి మంచి వాసన కూడా వస్తుంది. ఈ సీజన్లో వచ్చే చింతకాయలని చక్కగా ఉప్పు పసుపు వేసి తొక్కి పక్కన పెట్టుకుంటాం కదా, ఆ చింత తొక్కుని ఒక గరిటె వరకు తీసుకోవాలండి. నేను ముందే చెప్పినట్టుగా మనం తీసుకునేటటువంటి కారాన్ని బట్టి ఈ చింత తొక్కుని తీసుకోవాలి. దీంట్లో పీచులు అలాంటివి ఏమైనా ఉంటే చక్కగా తీసి పక్కన పెట్టేసేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా నూరుకున్నట్టుగా చేసుకోవాలి. ఒకవేళ మీకు మెదగటానికి ఇబ్బందిగా ఉన్నట్లయితే కొంచెం 2 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళని యాడ్ చేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మెత్తగా రావాలన్నమాట. అంతేనండి, దీన్ని పోపు వేయాల్సిన అవసరం కూడా లేదు. ముద్దపప్పులోకే కాదు, మామూలుగా అన్నంలోకి కూడా నెయ్యి వేసుకొని తింటే అద్దరిపోతుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.